టుడే ఈజ్ ఏ గోల్డెన్ డే ఫర్ మీ. ఇప్పటి వరకు ఇండియాలో నెంబర్ 1 ఆర్కిటెక్ట్గా ఉన్న నాకు ఇప్పుడు ఇంటర్నేషనల్గా గుర్తింపు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. రియలీ వెరీ హ్యాపీ టుడే. అనుకున్నది సాధించినప్పుడు అంతకు మించి ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఈ సక్సెస్లో మీకు బాగుందండి. మన ట్రెడిషన్ గురించి చాలా గొప్పగా చెప్పి వాళ్ళని బాగా ఇంప్రెస్ చేశారు. థ్యాంక్స్ అండి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అదేనండి మా ఇల్లు. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. వస్తానండి. అలాగే. శ్రీదేవి గారు ఒక నిమిషం. తీసుకోండి. నేను ఎవరి శ్రమ ఉంచుకోను. ఎవరైనా డబ్బు కోసమేగా పనిచేసేది. మీరు నా కోసం 12 గంటలు కష్టపడ్డారు. గంటకు 5,000 చొప్పున 60,000. మిగతా 40,000 నా గిఫ్ట్. ఏంటి తక్కువని ఫీల్ అవుతున్నారా? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దీనికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది 2 అక్షరాల డబ్బు కాదు, 2 అక్షరాల థ్యాంక్స్. దాన్ని తెలుగులో కృతజ్ఞత అంటారు. అది చాలా బరువైంది, విలువైంది. డబ్బుతో దాని పరువు తీకండి. నేను ట్రెడిషన్ని నమ్ముకొని వచ్చాను, అమ్ముకోవడానికి కాదు. గుడ్ మార్నింగ్ మై సన్. గుడ్ మార్నింగ్ డాడీ. కాఫీ మీరు తెచ్చారేంటి? కొడుక్కి తండ్రి అవడంలో తప్పే ఉందిరా. నిన్న జరిగిన ఫంక్షన్ గురించి పేపర్లో చాలా బాగా కవర్ చేశారా. మొత్తం నీ గురించే రాశారు. ఆ ఫోటోలో నువ్వెంత ఆనందంగా కనిపిస్తున్నావో తెలుసా? కానీ ఆ ఆనందం ఇప్పుడు నీ మొహంలో లేదు. రాత్రి ఫంక్షన్ హడావుడిలో శ్రీదేవికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయానని మార్నింగ్ ఫోన్ చేసి మాట్లాడాను. మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ గురించి చెప్పింది. నీ తరఫున సారీ చెప్పడం తప్ప ఇంకేం మాట్లాడలేకపోయాను. రే, నీ అభిప్రాయాల్లో మార్పు రావాలని ఆశించడం తప్ప మార్చుకోమని ఆర్డర్ చేయలేను. ఆలోచించు. నువ్వు తెలివితేటలు లేనివాడివి కాదు. పొద్దున్న ఎవడా హైడియా? ఎవడా? నేనురా కొండబాబుని. ఎరా ఎలా ఉన్నావురా? బోర్లా పట్టుకొని ఉన్నాను రా. ఫోన్ కాసేపు ఒంగో బాగుంటది. ఇంకెప్పుడు ఒంగోలేనట్రా. అదేంట్రా ఏమైంది? మనిషికి వెనకాతలు ఉంటాయి ఇడ్లీలు. ఇడ్లీలు కదా కిడ్నీలా. అయ్యే నుజ్జు అయిపోయాయంట్రా. అవి కొత్త వేయకపోతే నేను చచ్చిపోతానట్రా. పోతే పోనీ కొత్త ఏం చేసుకో. నువ్వు వేయించుకోమంటే వేయించుకుంటాను రా. ఓడు కాకపోతే 3 వేయించుకోరా. ఎదో మొహమాట నీకు. అరే మనిషికి 2 ఉంటాయంటగా. ఒకటి ఎక్స్ట్రా వేయించుకో. నువ్వు ఎంత గొప్ప మిత్రుడివిరా. మనం ఇద్దరు మిత్రులు రా. నువ్వు అర్జెంట్ గా కిడ్నీలు వేయించుకో, నేను వచ్చి బొక్క ఇచ్చేస్తాను. అలాగే అమ్మాయి ఇడ్లీలు వేసుకో. ఏడు ఉండాలా. ఏంటి పొద్దు నుంచి ఊరికే తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నావు? మనం రాజమండ్రి పెడుతున్నాం కదా, ఆ వివరాలు మాట్లాడుతున్నాం. అవునా? తెలియక అడుగుతాను. మన బాస్ ఆల్రెడీ మన ప్రాజెక్ట్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు. అవును. అక్కడ నుంచి ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. మన ప్రాజెక్ట్ ఓకే అయింది. మనం అంతా పార్టీ చేసుకుని తాగేసి పడిపోయాం. ఇంకా మళ్ళీ విలేజ్ ట్రిప్పులు ఏంటని. అంతకంటే బెటర్ మోడల్స్ ఏమైనా దొరుకుతాయని మనం అందరం కలిసి విలేజ్కి వెళ్తున్నాం. అర్థమైందా? ఒక్క మొక్క అర్థం కాలేదు. నేను మాట్లాడింది తెలియరా? అందుకే అర్థం కాలేదని చెప్తున్నాను. ఎగ్జామ్ చాలా బాగా రాశాను నాన్నమ్మా. రేపు బయలుదేరి వచ్చేస్తున్నాను. ఓకే ఉంటానే, బాయ్. హాయ్. బాబాయ్ ప్రియా ఆఫీస్కి వెళ్ళారు. నేను వచ్చింది మీకోసం. ఇంకో చెక్ ఇవ్వడానికా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అవునండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా గురించి మీకేం తెలుసు? కాశ్మీర్ అందంగా ఉంటుందని చెప్పడానికి 100 సార్లు చూడక్కర్లేదు. ఒక్కసారి చూస్తే చాలు. అవునండి, రాత్రంతా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. నాకు మీ పద్ధతులు నచ్చలేదు. మీకు నాకు సరిపడదు. మీరు వెళ్ళొచ్చు. ఒక నిమిషం. నన్ను మీరు సరిగా అర్థం చేసుకోలేదు, అందుకే అలా మాట్లాడుతున్నారు. చూడండి, మన ప్రతి కలయికలోనూ నేను మీకు దూరం అయ్యానేమో కానీ మీరు నాకు దగ్గర అవుతూనే ఉన్నారు. ఆ రోజు మీరు నాకు పర్సు ఇచ్చినప్పుడు మీకు డబ్బు ఇవ్వబోతే నన్ను తప్పట్టారు. ఎవరు రుణం ఉంచుకోకూడదన్న పెద్దల మాటలు గౌరవం ఇచ్చి
నేను మీకు డబ్బు ఇవ్వబోయాను. అది తప్ప? మీరు నా కంపెనీకి హెల్ప్ చేసినందుకు చెక్ ఇవ్వబోతే అప్పుడు కూడా నన్ను తప్పట్టారు. అనుకున్నది జరిగితే దేవుడికి ఏదో రూపంలో ఇచ్చుకుంటాం. కానీ అది దేవుడికి ఖరీదు కట్టడం అయితే నేను కూడా మిమ్మల్ని ఖరీదు కట్టడం అవుతుంది. నేను చాలా ఖచ్చితంగా మాట్లాడతాను. నా మాటలే అంత. అవి కొందరిని బాధ పెట్టొచ్చు, కానీ నేను బాధ పెట్టాలని అన్నాను. చూడండి, ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ తెలియజేయడానికి ఫ్లవరో కవరో తీసుకెళ్ళి చెప్పడానికి కూడా మొహాట పడతారు. అంతేకాని ఇలా మొహం మీద గుద్దినట్టు చెప్పరు. మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీ నిర్ణయాన్ని ఇప్పుడే చెప్పమన్నాను. లైఫ్ మ్యాటర్ కదా, ఆలోచించుకుని చెప్పండి. మీకోసం, మీ నిర్ణయం కోసం రేపు 5 గంటలకి తాజ్ బంజార్లో వెయిట్ చేస్తుంటాను. బాయ్ అండి. హాయ్. శ్రీదేవి, నువ్వు